పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన గురించి రోజుకొక కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. దానిలో స్పష్టంగా ఈరోజు అల్లు అర్జున్ పాత్ర ఉందనేది స్పష్టంగా మనకు కనబడతా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని సమాచారాలు మనకు వస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పాల్సిన మిత్రులారా, ఎందుకంటే పుష్ప 2 సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏదైతే ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఒక్క రాత్రి జైల్లో ఉండడం జరిగింది. ఆ ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు ఈరోజు సెలబ్రిటీలంతా కూడా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయింది అన్నట్టుగా సినిమా క్రియేట్ చేశారు. నిన్న కూడా మనం చెప్పినాం, సెలబ్రిటీలారా ఈరోజు ఒక్క రాత్రి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈరోజు ఒక జైల్లో ఉంటే మీకు అంత నొప్పి కలిగింది కదా, మరి ఒక ఆడబిడ్డ మరియు ఆమె యొక్క కొడుకు 11 సంవత్సరాల కొడుకు, ఒక ఆడబిడ్డ చనిపోయింది. అదేవిధంగా 11 సంవత్సరాల అబ్బాయి, అది కూడా అల్లు అర్జున్ వీరాభిమాని అంట, ఆయన పుష్ప అని పిలుస్తారట. ఆయననేమో ఈరోజు పెద్ద ఎత్తున హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మొత్తంగా కోమాలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియని పరిస్థితి. ఇద్దరి ప్రాణాలు ఈరోజు పుష్ప 2 సినిమా కోసం బలైనాయి. దాని గురించి ఏ సెలబ్రిటీ మాట్లాడరు. ఈరోజు చిరంజీవి మాట్లాడు, రానా మాట్లాడు, ఎవరు కూడా మాట్లాడరు. కానీ ఒక్క నైట్ జైల్లో ఉంటే అల్లు అర్జున్కి ఏదో అయిందని చెప్పేసి సెలబ్రిటీలు అంతా కూడా లైన్ కడతా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయమని ఈరోజు తెలంగాణ సమాజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఈ సెలబ్రిటీ ప్రశ్నిస్తూ ఉంది. మీకు ఈరోజు మిమ్మల్ని డెమి గాడ్స్గా ఈరోజు చూస్తూ ఉంటారు కొంతమంది అభిమానులు. వాళ్ళను కూడా ఈరోజు మీరు మీ సినిమా కోసం బలి చేస్తూ ఉన్నారు. ఆ రోజు సంధ్య థియేటర్లో ఏం జరిగింది ఒక్కసారి మనం చాలా క్లియర్గా పరిశీలిస్తే, సంధ్య థియేటర్లో ఏం జరిగింది, తదుపరి పరిణామాలు ఏంటి అని చూస్తే, అల్లు అర్జున్ ఆ సంధ్య థియేటర్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో ఈరోజు రూఫ్ టాప్ ఎక్కేసి పెద్ద ఎత్తున అభిమానం చేస్తూ పోవడం జరిగింది. అయితే దానికంటే ముందు వీళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకసారి ఈ సెలబ్రిటీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏసీపీ అండ్ డీసీపీ దగ్గరికి పోయి మాట్లాడి మాకు స్పెషల్ బెటాలియన్స్ అలర్ట్ చేయండి, ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి కొన్ని వేల మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ గందరగోళం జరిగే అవకాశం ఉంది, సో ట్రాఫిక్ అదుపు తప్పే అవకాశం ఉంది, అక్కడ కొంత తోపులాట జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే కొనలో ఒకసారి కనుక వాళ్ళకి చెప్పి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత ఫోర్స్ను దించేసి ఆ ట్రాఫిక్ని కానీ లేదంటే ఆ యొక్క ప్రజల అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా చేయకపోవడం వల్ల దానికి తోడు ఆయనకి ఏదో ఇక ఆ సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమా చూసిపోవాలి, కానీ టాప్ మీద ఎక్కిపోవడం వల్ల ఈరోజు అక్కడ తోపులాట జరిగింది. తోపులాటలో భాగంగా ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ వెంటనే రూఫ్ టాప్ దిగేసి కనీసం ఆడబిడ్డను పరామర్శించకుండా థియేటర్ లోపలికి వెళ్ళేసి అక్కడ సినిమా చూడడం జరిగింది. ఆ పోలీసులు సమాచారం ఇచ్చినటువంటి క్రమంలో ఏం కాదులే, నరబలి అయింది కదా, మంచిదే కదా అని చెప్పేసి తన మిత్రులతోటి తన సన్నిహితులతోటి అన్నాడు. అంటే ఇక్కడ పుష్ప 2 సినిమా కోసం నరబలి జరిగిందన్నమాట. ఇది అవునా కాదా ఒకసారి అల్లు అర్జున్నే అడగండి, మీడియా వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఆమె చనిపోయినట్టు విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎవరైతే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఆయన తనకు సంబంధం లేనట్టుగా పుష్ప 2 సినిమా సందర్భంగా ఒక నరబలి జరిగింది, ఇది మంచి పరిణామమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమందితోటి ఈరోజు అల్లు అర్జున్ మాట్లాడిన విషయం వాస్తవమా కాదా. తర్వాత కొంత 2-3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కానీ కొంతమంది పెద్దలు ఈరోజు అల్లు అర్జున్కి ఫోన్ చేస్తే ఏం కాదులే కానీ అంతే అన్నట్టుగా తనకు ఇక ఎట్లా అంటే కేర్లెస్గా బిహేవ్ చేసేటువంటి ఘటనలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా చూసినాం. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా, పోలీసు అధికారులు కూడా ఎవరైతే వీళ్ళ మామకు సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి కానీ కొంతమంది సినీ పెద్దలకు కానీ సమాచారం ఇచ్చి ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని ఇమ్మీడియట్గా మార్చుకోవాల్సిందిగా కోరమని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తే అల్లు అర్జున్ కూడా దాన్ని కేర్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు చట్టం తన చుట్టమైనట్టు, సెలబ్రిటీలు అయితే తమకేదో ప్రత్యేక హోదా ఉన్నట్టు ఏదో బిహేవ్ చేసినటువంటి తరుణంలో నన్నేం బిక్తర్లే, నేను జాతీయ ఉత్తమనట్టుండి కదా అని అనుకున్నాడేమో. ఇవన్నీ కుదరవు అల్లు అర్జున్. ఈరోజు నువ్వు నీ సినిమా కోసం, నీ సినిమాలో ఆ సినిమా ఆడడానికి డబ్బుల కోసం ఈరోజు ఒక తల్లిని చంపినావు, ఒక బిడ్డను కూడా రేపు మాపో మరి ఆ పరిస్థితిలో విషమంగా ఉంది. ఇలాంటి ఇద్దరు బలి కావాలన్నా నీకోసం, నీ సినిమా కోసం. మీరు శవాలపైన
ప్యాలాలు ఎరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి మీ బతుకులు ఏందో అర్థం కావట్లేదు. ఇంత శవాలపైన ఇంత నీచమైనటువంటి వ్యవహారం చేయడం అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం అండి. ఈరోజు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి పుష్ప 2 సినిమా కోసం నరబలి చేసినట్టే అనేది చాలా స్పష్టంగా ఆయననే చెప్పిండు. కావాలనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే, అవునా నువ్వు నాకు చెప్పేటంత పెద్దను అని చెప్పేసి ఈరోజు సీఎంనే మర్చిపోయని చెప్పేసి కావాలని సీఎం పేరును మర్చిపోయిండు. కావాలనే సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిండు. ఎందుకంటే అక్కడ కొంత గందరగోళం జరగాలి, కొంత చర్చ జరగాలి. ఈరోజు సీఎంని కించపరచిన ఉద్దేశంతో ఆయన కూడా అలా బిహేవ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసింది తప్పు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇమీడియట్గా ఇప్పటికైనా కానీ న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్లను ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. న్యాయస్థానాలు ఈరోజు డబ్బు కోసమో లేకపోతే ఆ సెలబ్రిటీ హోదా కోసమో ఈరోజు మీరు తలొగ్గి సామాన్యులకు ఒక న్యాయం, ఈరోజు సెలబ్రిటీకి ఒక న్యాయం అనే విధంగా ఉండకూడదని చెప్పేసి న్యాయాధిపతులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వారందరికీ అండగా ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు కేటీఆర్ లాంటి సన్నాసులు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉంది. ఒక తల్లి చనిపోతే స్పందించినటువంటి వీళ్ళంతా కూడా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమైనా సోయి ఉండాలి కదా. ఆ బిడ్డ మీద కనీసం, ఆ సామాన్య బిడ్డ మీద కనీసం మీకు కనీసం బాధ్యత కూడా లేదు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుందామని. ఇలాంటి పరిస్థితులు నిజంగా రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీలు కానీ ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. పుష్ప 2 సినిమా కోసం నరబలి ఈరోజు చేశాడు అల్లు అర్జున్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. సో ఇప్పటికైనా మారమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి ఆ సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన గురించి రోజుకొక కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. దానిలో స్పష్టంగా ఈరోజు అల్లు అర్జున్ పాత్ర ఉందనేది స్పష్టంగా మనకు కనబడతా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని సమాచారాలు మనకు వస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పాల్సిన మిత్రులారా. ఎందుకంటే పుష్ప 2 సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏదైతే ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన సంబంధించి రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒక్క రాత్రి జైల్లో ఉండడం జరిగింది. ఆ ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు ఈరోజు సెలబ్రిటీలంతా కూడా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయింది అన్నట్టుగా సినిమా క్రియేట్ చేశారు. నిన్న కూడా మనం చెప్పినాం, సెలబ్రిటీలారా ఈరోజు ఒక్క రాత్రి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈరోజు ఒక జైల్లో ఉంటే మీకు అంత నొప్పి కలిగింది కదా. మరి ఒక ఆడబిడ్డ మరియు ఆమె యొక్క కొడుకు 11 సంవత్సరాల కొడుకు